గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. మహాదేవ శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వారికి నిజంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఈ వీడియో చూడక ముందు చూసిన తర్వాత అనేటువంటి విధంగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఫలితం రాబోతున్నది. ఇది సత్యం. అయితే అందరూ కూడా కర్కాటక రాశి వారికి బాగుంది, ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది అని చెప్పడం జరుగుతున్నది. సో నేను మాత్రము కొంత 50% మాత్రమే బాగుందని చెప్తాను. ఎందుకు అంటే 2022 ఆగస్టు నుండి ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో శ్రద్ధగా గమనించి వీడియో ఎక్సలెంట్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 2022 ఆగస్టు నుండి 2023 ఆగస్టు ఒక సంవత్సరం, 2023 ఆగస్టు నుంచి 2024 ఆగస్టు 2 సంవత్సరాలు, 2024 ఆగస్టు నుండి 2025 ఆగస్టు, ఇది 3 సంవత్సరాలు పూర్తయింది. ఇక 2026 మనం ఇప్పుడు జూలై నెలలో ఉన్నాం, లైక్ జూన్ నెలలో ఉన్నాం. మరి ఇప్పుడు ఈ జూన్ జూలై దాకా వచ్చింది. మరి మీకు ఏం పనులు ముందుకెళ్ళినవి ఈ గడిచిన 3 ఏళ్లలో అనేది మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. నేనేం చెప్తున్నాను అంటే గత 2-3 సంవత్సరాల నుండి వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళినవి అనేది గమనించుకోండి. ఎవరైతే ఉద్యోగంలో అబ్బా నాకు అసలు ఈ స్ట్రెస్ ఏంట్రా బాబు ఈ ఉద్యోగంలో అని ఇబ్బందులు పడ్డవారికి ప్రదేశ మార్పు కానీ, స్థాన చలనం కానీ, ఉద్యోగంలో ఏమైనా ప్రమోషన్ రావడం కానీ, లేదా ప్లేస్ చేంజ్ అవ్వడం కానీ, మామూలుగా ఉన్న మీరు ఇన్ఛార్జ్ అవ్వడమో లేదా షిఫ్ట్ చేంజ్ అవ్వడమో, లైక్ ఏదైనా కావచ్చు. రెండవ విషయం, గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఎంతమందికి జరిగినాయి కామెంట్ చేయండి. కిడ్నీలో స్టోన్స్ ఎంతమందికి వచ్చినాయి గడిచిన 3 సంవత్సరాలలో కామెంట్ చేయండి. కోర్టు రిలేటెడ్ ఎంతమంది మెట్లెక్కారు, పోలీస్ స్టేషన్కి ఎంతమంది వెళ్ళారు, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు, మనీ రిలేటెడ్ కానీ లేదా భూ సంబంధిత విషయాలలో వెళ్ళి ఉండాలి. ఇక కాలు విరగడమా, చెయ్యి విరగడమా, వివాహం జరగడమా, వివాహం జరిగిన తర్వాత కన్సీవ్ అయి కొడుకో బిడ్డో పుట్టడమా, మరి వివాహం జరిగిన తర్వాత కేవలం 14 రోజులకే భర్తను విడిచి భార్య వచ్చినటువంటి కేసు నా దగ్గరలో చాలా ఉన్నాయి. ఇట్టి కర్కాటక రాశి వారికి బంగారం పోగొట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బ్యాంకులో మీ అకౌంటు ఎవరికో మీ ఓటీపీ లేదా ఏదో చెప్పి పోగొట్టుకోవడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వారు కానీ, తండ్రిలో తల్లిలో కోల్పోయినటువంటి వారు కానీ, భావోద్వేగాలు యాక్చువల్లీ అధికంగా ఉంటుంది. మీకు ఈ కర్కాటక రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా, ఫీలింగ్స్, మా నాన్న, మా ఇల్లు, నా తండ్రి, నా కారు, ఇలా నా కొడుకు, ఇలా ఎక్కువగా భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. నెంబర్ 2, 20 ఇలా జన్మించినటువంటి వారికి, అదేవిధంగా లైక్ 29 ఆల్సో, ఈ డేట్స్లో ఎవరైతే జన్మించారో, ఒకవేళ కర్కాటక రాశి మీది కర్కాటక రాశి అయినా ఎలా అంటే మనసు అనేది చంచలంగా ఒక దగ్గర ఉండదు. అనునిత్యము కూడా ఒక వాటర్ ఏ విధంగానైతే మనకు సముద్రపు అలలు ఏ విధంగా ఉంటాయో ఆ విధమైనటువంటి హావభావాలతో మీ మనసు నిండిపోయి ఉంటుంది. ఎక్కడికైనా వెళ్దాము అనేసరికి నిమిషంలో రెడీ అవుతారు. సో గడిచినటువంటి సందర్భాలు మీకు ఎవరికి బాగా లేవు, ఇది గమనించుకోండి. రాబోయే రోజులలో
బరువు పెరగబోతున్నారు, రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజ్. రాబోయే రోజులలో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కొలెస్ట్రాల్ పెరగడం కానీ, అదేవిధంగా కొంత బరువు బాధ్యతలు పెరగబోతున్నాయి. మామూలుగా చేసే మీకు ఉద్యోగానికి మిమ్మల్ని టీం లీడర్ చేయడమో, లేదా మీ కింద ఒక నలుగురిని పనిలో పెట్టడమో, ఇలా బరువు పెరగబోతుంది. బరువు బాధ్యతలు. ఎవరికైతే వివాహం కావాలని కోరుకుంటున్నారో వివాహం జరగబోతున్నది. ఎవరికైతే సంతానం కావాలనుకుంటున్నారో సంతానం కాబోతున్నది. ఎవరికైతే విదేశీ ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటున్నారో చేయబోతున్నారు. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో మాకున్న సమస్యలన్నీ తొలగిపోవాలి అని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తొలగిపోతున్నాయి. ఓపెన్ ఛాలెంజ్. ఇది బాగా గమనించుకోదగినటువంటి విషయం. ఇక జూలై నెలలో ఒక 4-5 సంచలనాలు మాత్రం ఉన్నవి. అందులో మొట్టమొదటిది మీ గౌరవము కానీ, మీ అదృష్టము కానీ పెరగబోతూ ఉన్నది. ఇక అహంకారం మాత్రం పెరగకుండా చూసుకునే బాధ్యత మీదే. అహంకారం కూడా పెరుగుతుంది. నువ్వెంత అంటే నువ్వెంత అనేదాకా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. బీ కేర్ఫుల్. సో మానసిక ఒత్తిడి కూడా కొంత పెరగవచ్చును. విదేశాలు లేదా దూర ప్రాంతాలకు కొంత ట్రావెలింగ్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆధ్యాత్మికత వైపు కొంత ఆసక్తి కూడా పెరగబోతుంది అనడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా ఎవరైతే ఈ కర్కాటక రాశి వారు ఉన్నారో తీర్థయాత్రలకు వెళ్ళాలనే ఆలోచన కానీ, లేదా ఎవరినైనా గురువును కలవాలి అనే ఆలోచన కానీ, ఏదైనా ఉపదేశం తీసుకొని జపం చేయాలి, లేదా ధ్యానం చేయాలి, మెడిటేషన్ చేయాలి అనేటువంటి భావన, ఉన్నత విద్యలో కొంత ఆలస్యం మాత్రము కనబడుతుంది. ఎవరైతే ఉన్నత విద్య కానీ, లేదా ఉన్నత అధికారం కోసం చూస్తున్నారో, లేదా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అని అనుకునేటువంటి వారు కావచ్చును, కొంత మీకు మీ వ్యక్తిగత జాతకాలను చెక్ చేసుకోవాల్సిందే. సో తప్పకుండా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో నేను చెప్పినటువంటి విషయాలను పదిలంగా విని అర్థం చేసుకొని మీ జీవితంలో జరిగినవి, జరుగుతున్నవి, మరి జరగబోయేటివి కూడా అయినో మరి ఏమిటి మీకు తెలియదంటే నన్ను కలవడం. ఎవరైతే మీరు నన్ను కలుస్తారో మీ అడుగు ఒక పిడుగులాగా మారుతుంది. ఇది బాగా గమనించుకోండి. వన్స్ ఇంట్లో రాసి పెట్టుకొని రండి, నా దగ్గరికి వస్తున్నాను అని. నా దగ్గరికి వచ్చిన రోజు నుండి జస్ట్ 41 to 3 monthsలో మీకు ఏదైనా మిరాకిల్ అనేది అమ్మవారు మీకు చూపిస్తుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఖచ్చితంగా నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనే మాట చెప్పడం అంటే వట్టి విషయం కాదు. సబ్జెక్టు కానీ ఆ సాధన కానీ ఉంటేనే చెప్పే పరిస్థితి ఉంటుంది. సో తప్పకుండా మీ వ్యక్తిగత జీవితాలను తెలుసుకొని ముందుకు వెళ్ళండి. కర్కాటక రాశి వారికి ఒకటే ఏమిటి అంటే కొంత వీరికి స్వేచ్ఛను విడిచిపెట్టాలి. స్వేచ్ఛ, ప్రశాంతంగా వీరిని వదిలేస్తే వీరి పని వీరు చేసుకుంటారు. సో తప్పకుండా ఈశ్వరునికి అభిషేకం, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఇంకా అభివృద్ధి అనేటువంటిది మీకు ఉంటుంది.